శబరిమలకు అయ్యప్ప భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న భక్తులు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. స్వాములతో పోటెత్తుతున్న శబరిమల నుంచి మా కరెస్పాండెంట్ సంజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇది సాక్షి ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాననం వరగదాయుధం స్వామి వేదవర్ణితం గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. కళమృదుస్మితం స్వామి సుందరాననం కళభకోమలం స్వామి గాత్రమోహనం కళభకేసరీ స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ఇప్పుడు మనం చూస్తున్నాము పంబా తీరంలోని ఆ గణపతి ఆలయంలో మనం ఉన్నాము. ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇక్కడ పంబాలతో పాటు శబరిమలలో జరిగే ప్రతి విషయాలు అంటే ప్రత్యేక పూజలను పంబాల్లో జరిగే శబరిమలలో జరిగే ప్రత్యేక అయ్యప్ప స్వాముల దర్శనాన్ని అదేవిధంగా పంబాకు వచ్చే భక్తుల మనోగతాన్ని కూడా మన సాక్షి టీవీ ద్వారా ప్రత్యేకంగా అందిస్తున్నాము. అయితే ఇప్పుడు చూస్తున్నామంటే రోజువారికి అంటే కార్తీక మాసం అయ్యప్ప స్వామికి ప్రత్యేక
నెయ్యాభిషేకం కావడంతో రోజువారీ భక్తుల సంఖ్య శబరిమలకు వచ్చే మూలస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య రోజువారీ పెరుగుతూ వస్తుంది. అయితే భక్తుల సౌకర్యార్థం కూడా ఆలయం మండల పూజతో ప్రారంభం అయిన ఆలయం తెరిచిన ఆలయం ఇప్పుడు అంటే డిసెంబర్ 27వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అంటే ఫస్ట్ మండల పూజ వరకు ఉంటుంది. అయితే నిర్మాణ దర్శనంతో ప్రారంభమయ్యే 4 గంటలకు ప్రారంభమయ్యే ఆలయం అనంతరం నెయ్యాభిషేకం తదనంతరం జరిగే పూజల అనంతరం రాత్రి 11 గంటల వరకు కూడా ఆలయంలో స్వామి భక్తుల కోసం దర్శనానికి సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా జరుపుతున్నారు. అయితే ఈ విషయాలను కూడా భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం కూడా ఆలయ ట్రావెన్కోర్ దేవస్థానం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఇప్పుడు చూస్తున్నాము అంటే కొద్ది రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్నా కూడా స్వామివారు అంటే శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా అది ఎక్కువ అవుతుంది. రోజుకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం చూసాము ఇక్కడ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఒక గంట సేపటి నుంచి వర్షం కురుస్తుంది. ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆ భక్తులు తండోపదండలుగా వస్తుంటే ఇరుములతోని చిన్న సైకిల్తో నెత్తిన పెట్టుకొని తమ ఇరుముడులు తడవకుండా జాగ్రత్తగా అంటే ఇరుముడులతోని కొండెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ చూసామంటే అయ్యప్ప స్వాములు వర్షంలో కూడా తలుచుకుంటూ శబరిమలకు వెళ్ళి చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అయితే ఆలయ దర్శనాలకు వెళ్తే 4 గంటలకు ఆలయం ప్రారంభమవుతుంది. నిర్మాణ దర్శనం ప్రారంభమవుతుంది. గణేష హోమం జరుగుతుంది. అనంతరం 4:15కి నెయ్యాభిషేకం ప్రారంభమవుతుంది. 7:30కు ఉష పూజ, అదేవిధంగా 1 గంటకు ఉచ్చ పూజ, 1:30కు మెట్ల దర్శనాన్ని కొద్దిసేపు మూసివేస్తారు. అంటే సుమారు గంటన్నర సేపు మూసివేసిన అనంతరం తిరిగి 4 గంటలకు తిరిగి మెట్ల దర్శనం ప్రారంభిస్తారు. అయితే ఈ సమయాల్లో అంటే మెట్ల దర్శనాన్ని మూసివేసే కొద్దిసేపు సమయాల్లో ఆ స్వాములను మాత్రం ఆ దర్శనానికి అనుమతించరు. అయితే తిరిగి 4 గంటలకు మెట్ల దర్శనం అనంతరం మూలస్థానాల్లో స్వామివారికి దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా సాయంత్రం చూస్తామంటే 6:30కు దీపారాధన జరుగుతుంది. ఆలయంలో మూలస్థానంలో దీపారాధన జరుగుతుంది. ఆ తదనంతరం భక్తులకు దర్శనం జరుగుతూనే ఉంటుంది. అనంతరం 10:30కు ఆర్తాల్ పూజ జరుగుతుంది. ఆలయంలో స్వామివారికి ఆర్తాల్ పూజ జరుగుతుంది. అనంతరం 11 గంటలకు హరిహరాసనంతో స్వామివారి పవలింపు సేవతో ఆలయాన్ని మూసివేస్తారు. మనం చూసామంటే ఇది ఒక రోజువారీ జరిగే ఆలయ పూజల కార్యక్రమాలు ఉంటుంది. వాస్తవానికి టోటల్గా చూస్తే ఆలయాన్ని ఏ కాలాల్లో తెరుస్తారనేది చూస్తే మండల పూజ కార్తీక మాసం మండల పూజ మాత్రం ఈ ప్రత్యేకంగా ఇప్పుడు కార్తీక మాసంలో 16వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఈ మండల పూజ 27-12 నెల వరకు సాగుతుంది. తదనంతరం ఒక 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తదనంతరం 30-12 మకర విలక్కు పూజతో దానికోసం ఆలయాన్ని తెరుస్తారు. ఇది మకర విలక్కు పూజ 18-1 తేదీ వరకు అంటే జ్యోతి దర్శనం వరకు జ్యోతి దర్శనానంతరం 18వ తేదీ వరకు ఈ ఆలయం కొనసాగుతుంది. అదేవిధంగా తదనంతరం 18 వరకు 18న మూతపడే ఆలయం తిరిగి 10-3 ఉత్సవం స్టార్ట్ అవుతుంది. ఉత్సవంతో 19-3తో ముగిస్తుంది. అదేవిధంగా తిరిగి 4వసారి 11-4వ తేదీన ఈ సంవత్సరం 11-4న అంటే వచ్చే సంవత్సరం 2011-11-4న చిత్రైకని దాన్ని మలయాళీల ప్రత్యేక మాసంగా పరుచుడు అంటే మలయాళీకి ప్రత్యేకంగా పండుగైన విసు పండుగ సందర్భంగా ఆలయాన్ని తెరుస్తారు. 11-4-2011 తెరిచే ఆలయం తిరిగి 18-4న ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఇది ఈ ఏడాదికి సంబంధించిన స్వామివారి ఆలయ దర్శన భాగ్యం కలిగే సమయాలు. అయితే ప్రస్తుతం చూసామంటే మనం పంబలో ఉన్నాము, గణేశ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొడుతున్న భక్తులు చూసాం. అంటే కన్యమూల గణపతికి మొట్టమొదటిసారిగా ఒక కొబ్బరికాయ కొట్టిన అనంతరమే ఇక్కడ నుండి పాదయాత్ర ద్వారా స్వామివారి గణేష్ విఘ్నేశ్వరుని ధరించిన అనంతరం ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఇరుముడులు కట్టుకొని ఇక్కడ నుండి మెట్ల పాద ద్వారా చిన్న మార్గం ద్వారా తిరిగి మూలస్థానానికి వెళ్తారు. అదే మూలస్థానం వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారిని 18 మెట్లు బంగారు 18 మెట్లు వెక్కి తమ స్వామివారికి ఇరుముడులతో తమ దీక్షను స్వామివారికి సమర్పించి అనంతరం నెయ్యాభిషేకం చేసిన అనంతరం తమ ఇరుముడులను విప్పుతారు. నెయ్యాభిషేకంతో ఇరుముడులు విప్పుతారు. అయితే ఇప్పుడు చూసామనంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే చిన్న స్వాముల దగ్గర నుంచి 80 ఏళ్ల వయసుల వరకు కూడా భక్తులు కోకొలలుగా రోజుకు భక్తులు వస్తున్న వారి సంఖ్య రోజుకి పెరుగుతూ ఉంది. ఆ చిన్న వయసుల నుంచి కూడా స్వామిని భక్తితో ఆ స్వామివారికి ఇరుముడిని ధరించి వస్తున్న వారి సంఖ్య కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము గణేప ఆలయంలోని కన్యమూల గణపతి ఆలయంలో హోమం దగ్గర ఉన్నాం మనం. అదే ఎప్పుడు ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంటుంది. హోమంలో ఎప్పుడు కర్పూర హారతి వెలుగుతూనే ఉంటుంది. అదేవిధంగా గణపతికి ఎప్పుడు ప్రత్యేక పూజలు జరుపుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి ఆలయంలో అంటే వర్షం పడుతున్నందుకు కొంత భక్తులు ఇక్కడే వేచి ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా జరగడం జరిగింది. అంటే ఆలయానికి కొన్ని భద్రతాపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల పోలీసు
పోలీసులను కూడా ప్రత్యేక పోలీసులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ప్రతి వ్యక్తిని ప్రతి భక్తుడిని కూడా చెక్ చేసిన అనంతరమే స్వామివారిని కొండ ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. ప్రధానంగా ఈ గణపతి మెట్ల దగ్గర ముందుగా చెక్ చేస్తారు, మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేస్తారు, ఇరుముడితో సహా అన్నింటిని చెక్ చేసిన అనంతరం గణపతి ఆలయంలోకి పంపిస్తారు. అక్కడ నుంచి తిరిగి వారు మూలస్థానానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మరొకసారి చెక్ చేయడం జరుగుతుంది. మొత్తం మనం ఇది సాక్షి టీవీకి ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ప్రతిరోజు జరుగుతున్న అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ఇస్తున్నాం. మన ప్రత్యేకంగా కావచ్చు. అయితే ఆలయ కమిటీ కూడా ట్రావెన్కోర్ దేవస్థానం కమిటీ కూడా మనకి ప్రత్యేక కృతజ్ఞతలు, అంటే సాక్షి టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు జరుగుతుంది. స్వామివారి దర్శనాన్ని, స్వామివారికి భక్తుల కోసం ప్రతిరోజు జరుగుతున్న ఆలయ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ భక్తుల వివరాలు, ఇక్కడ సౌకర్యాలకు సంబంధించిన ఆ ట్రావెన్కోర్ ఆలయ కమిటీ కూడా సాక్షి టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తుంది. వారు కూడా ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు ఏమిటనే విషయం కూడా ప్రతిరోజు మనకు తెలిపేందుకు కూడా వాళ్ళు సాక్షి టీవీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఆలయం గణపతి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు మనం ఇక్కడితో పాటు మూలస్థానానికి సంబంధించిన ప్రత్యేక, అంటే ఇప్పటి వరకు ఏ తెలుగు ఛానల్ చేయనటువంటి ప్రత్యేక అంటే మూలస్థానానికి సంబంధించిన విజువల్స్తో పాటు అక్కడ దర్శనాలను కూడా మనం ప్రతిరోజు ఇక్కడ నుంచి అందించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. అయితే ఇది ట్రావెన్కోర్ దేవస్థాన కమిటీ కూడా సాక్షి టీవీ కృతజ్ఞత చెప్తూ ప్రతిరోజు అప్డేట్ కోసం ఇస్తున్న సమాచారం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః. యూనినార్ శబరిమలై లైవ్ మీకు అందించిన వారు. శబరిమలైకు అయ్యప్ప భక్తుల తాకిడి రోజు రోజుకు పెరుగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న భక్తులు పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. స్వాములతో పోటెత్తుతున్న శబరిమల నుంచి మా కరెస్పాండెంట్ సంజయ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఇది సాక్షి ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాననం, వరగదాయుధం స్వామి వేదవర్ణితం, గురుకృపాకరం స్వామి కీర్తన ప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. త్రిభువనార్చితం స్వామి దేవతాత్మకం, త్రినయనం ప్రభుం స్వామి దివ్యదేశికం, త్రిదశ పూజితం స్వామి చింతితప్రదం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే.
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భవభయాపహం స్వామి భావుకావహం భువనమోహనం స్వామి భూతిభూషణం ధవళవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే కళమృదుస్మితం స్వామి సుందరాననం కళభకోమలం స్వామి గాత్రమోహనం కళభకేసరీ స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ఓకే ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాము పంబా తీరంలోని ఆ గణపతి ఆలయంలో మనం ఉన్నాము. ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇక్కడ పంబాలతో పాటు శబరిమలలో జరిగే ప్రతి విషయాలు అంటే ప్రత్యేక పూజలను పంబాలలో జరిగే శబరిమలలో జరిగే ప్రత్యేక అయ్యప్ప స్వాముల దర్శనాన్ని అదేవిధంగా పంబాకు వచ్చే భక్తుల మనోగతాన్ని కూడా మన సాక్షి టీవీ ద్వారా ప్రత్యేకంగా అందిస్తున్నాము. అయితే ఇప్పుడు చూస్తున్నామంటే రోజువారికి అంటే కార్తీక మాసం అయ్యప్ప స్వామికి ప్రత్యేకం కావడంతో రోజువారీ భక్తుల సంఖ్య శబరిమలకు వచ్చే మూలస్థానానికి వచ్చే భక్తుల సంఖ్య రోజువారికి పెరుగుతూ వస్తుంది. అయితే భక్తుల సౌకర్యార్థం కూడా ఆలయం మండల పూజతో ప్రారంభం అయిన ఆలయం తెరిచిన ఆలయం ఇప్పుడు అంటే డిసెంబర్ 27వ తేదీ వరకు ఆలయం తెరిచి ఉంటుంది. అంటే ఫస్ట్ మండల పూజ వరకు ఉంటుంది. అయితే నిర్మాణ దర్శనంతో ప్రారంభమయ్యే 4 గంటలకు ప్రారంభమయ్యే ఆలయం అనంతరం నెయ్యాభిషేకం తదనంతరం జరిగే పూజల అనంతరం రాత్రి 11 గంటల వరకు కూడా ఆలయంలో స్వామి భక్తుల కోసం దర్శనానికి సిద్ధంగా ఉంచారు. అంతేకాకుండా స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా జరుపుతున్నారు. అయితే ఈ విషయాలను కూడా భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా స్వామివారి ఆలయానికి వచ్చే భక్తుల కోసం కూడా ఆలయ ట్రావెన్కోర్ దేవస్థానం కమిటీ ప్రత్యేక ఏర్పాట్లను కూడా చేసింది. ఇప్పుడు చూస్తున్నాము అంటే కొద్ది రోజులుగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్నా కూడా స్వామివారు అంటే శబరిమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా అది ఎక్కువ అవుతుంది. రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం చూసాము ఇక్కడ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం కొద్ది ఒక గంట సేపటి నుంచి వర్షం కురుస్తుంది. ఆ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆ భక్తులు తండోపదండలుగా వస్తుంటే ఇరుములతోని చిన్న సైన్సులతో నెత్తిన పెట్టుకొని తమ ఇరుముడులు తడవకుండా జాగ్రత్తగా ఇరుముడులతోని కొండెక్కేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ చూసామంటే అయ్యప్ప స్వాములు వర్షంలో కూడా తలుచుకుంటూ శబరిమలకు వెళ్ళి చూడొచ్చు. మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అయితే ఆలయ దర్శనాలకు వెళ్తే 4 గంటలకు ఆలయం ప్రారంభమవుతుంది. నిర్మాణ దర్శనం ప్రారంభమవుతుంది. గణేష హోమం జరుగుతుంది. అనంతరం 4:15కి నెయ్యాభిషేకం ప్రారంభమవుతుంది. 7:30కు ఉష పూజ, అదేవిధంగా 1 గంటకు ఉచ్చ పూజ, 1:30కు మెట్ల దర్శనానికి వచ్చే మూసివేస్తారు. అంటే సుమారు గంటన్నర సేపు మూసివేసిన అనంతరం తిరిగి 4 గంటలకు తిరిగి మెట్ల దర్శనం ప్రారంభిస్తారు. అయితే ఈ సమయాల్లో అంటే మెట్ల దర్శనాన్ని మూసివేసే కొద్దిసేపు సమయాల్లో ఆ స్వాములను మాత్రం ఆ దర్శనానికి అనుమతించరు. అయితే తిరిగి 4 గంటలకు మెట్ల దర్శనం అనంతరం మూలస్థానాల్లో స్వామివారికి దర్శనానికి అనుమతిస్తారు. అదేవిధంగా సాయంత్రం చూసామంటే 6:30కు దీపారాధన జరుగుతుంది. ఆలయంలో మూలస్థానంలో దీపారాధన జరుగుతుంది. తదనంతరం భక్తులకు దర్శనం జరుగుతూనే ఉంటుంది. అనంతరం 10:30కు ఆర్తాల పూజ జరుగుతుంది. ఆలయంలో స్వామివారికి ఆర్తాల పూజ జరుగుతుంది. అనంతరం 11 గంటలకు హరిహరాసనంతో స్వామివారి పవలింపు సేవతో ఆలయాన్ని మూసివేస్తారు. మనం చూసామంటే ఇది ఒక రోజువారీ జరిగే ఆలయపు పూజల కార్యక్రమాలు ఉంటుంది. వాస్తవానికి టోటల్గా చూస్తే ఆలయాన్ని ఏ కాలాల్లో తెరుస్తారనేది చూస్తే మండల పూజ కార్తీక మాసం మండల పూజ మాత్రం ఈ ప్రత్యేకంగా ఇప్పుడు కార్తీక మాసంలో 16వ తారీఖు నాడు ప్రారంభమైంది. ఈ మండల పూజ 27-12 నెల వరకు సాగుతుంది. తదనంతరం ఒక 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. తదనంతరం 30-12 మకర విలక్కు పూజతో దానికోసం ఆలయాన్ని తెరుస్తారు. ఇది మకర విలక్కు పూజ 18-1 తేదీ వరకు అంటే జ్యోతి దర్శనం వరకు జ్యోతి దర్శనానంతరం 18వ తేదీ వరకు ఈ ఆలయం కొనసాగుతుంది. అదేవిధంగా తదనంతరం 18 వరకు 18న మూతపడే ఆలయం తిరిగి 10-3 ఉత్సవం స్టార్ట్ అవుతుంది. ఉత్సవం 19-3తో ముగిస్తుంది. అదేవిధంగా తిరిగి 4వసారి 11-4వ తేదీన ఈ సంవత్సరం 11-4న అంటే వచ్చే సంవత్సరం 2011-11-4న చిత్రైకని దాన్ని మలయాళీల ప్రత్యేక మాసంగా పడుతుడు అంటే మలయాళీకి ప్రత్యేకంగా పండుగైన విసు పండుగ సందర్భంగా ఆలయాన్ని తెరుస్తారు. 11-4 ఆలయం 11-4-2011 జరిగే ఆలయం తిరిగి 18-4న ఆలయాన్ని మూసివేయడం జరుగుతుంది. ఈ
ఇది ఈ ఏడాదికి సంబంధించిన స్వామివారి ఆలయ దర్శన భాగ్యం కలిగే సమయాలు. అయితే ప్రస్తుతం చూసామంటే మనం పంబలో ఉన్నాము, గణేశ ఆలయంలో ఉన్నాము. ఇక్కడ మనకు కొబ్బరికాయలు కొడుతున్న భక్తులు చూసాం. అంటే కన్యమూల గణపతికి మొట్టమొదటిసారిగా ఒక కొబ్బరికాయ కొట్టిన అనంతరమే ఇక్కడ నుండి పాదయాత్ర ద్వారా స్వామివారి గణేష్ విఘ్నేశ్వరుని ధరించిన అనంతరం ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఇరుముడులు కట్టుకొని ఇక్కడ నుండి మెట్ల పాద ద్వారా చిన్న మార్గం ద్వారా తిరిగి మూలస్థానానికి వెళ్తారు. అదే మూలస్థానం వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి 18 మెట్లు, బంగారు 18 మెట్లు వెక్కి తమ స్వామివారికి ఇరుముడులతో తమ దీక్షను స్వామివారికి సమర్పించి అనంతరం నెయ్యాభిషేకం చేసిన అనంతరం తమ ఇరుముడులు విప్పుతారు. నెయ్యాభిషేకంతో ఇరుముడులు విప్పుతారు. అయితే ఇప్పుడు చూసామనంటే చిన్న పిల్లల దగ్గర నుంచి, అంటే చిన్న స్వాముల దగ్గర నుంచి 80 ఏళ్ల వయసుల వరకు కూడా భక్తులు కోకొలలుగా రోజుకు భక్తులు వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆ చిన్న వయసుల నుంచి కూడా స్వామిని భక్తితో ఆ స్వామివారికి ఇరుముడిని ధరించి వస్తున్న వారి సంఖ్య కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాము గణేప ఆలయంలోని కన్యమూల గణపతి ఆలయంలో హోమం దగ్గర ఉన్నాం మనం. అదే ఎప్పుడు ఇక్కడ దీపం వెలుగుతూనే ఉంటుంది. హోమంలో ఎప్పుడు కర్పూర హారతి వెలుగుతూనే ఉంటుంది. అదేవిధంగా గణపతికి ఎప్పుడు ప్రత్యేక పూజలు జరుపుతూనే ఉంటాయి. దీనికి సంబంధించి ఆలయంలో అంటే వర్షం పడుతున్నందున కొంత భక్తులు ఇక్కడే వేచి ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా జరగడం జరిగింది. అంటే ఆలయానికి కొన్ని భద్రతాపరమైన ఇబ్బందులు ఉండటం వల్ల ప్రత్యేక పోలీసులను కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ప్రతి వ్యక్తిని, ప్రతి భక్తుడిని కూడా చెక్ చేసిన అనంతరమే స్వామివారిని కొండ ఎక్కేందుకు అనుమతిస్తున్నారు. ప్రధానంగా ఈ గణపతి మెట్ల దగ్గర ముందుగా చెక్ చేస్తారు, మెటల్ డిటెక్టర్ల ద్వారా చెక్ చేస్తారు. ఇరుముడితో సహా అన్నిటిని చెక్ చేసిన అనంతరం గణపతి ఆలయంలోకి పంపిస్తారు. అక్కడ నుంచి తిరిగి వారు మూలస్థానానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మరొకసారి చెక్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇది సాక్షి టీవీకి ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ప్రతిరోజు జరుగుతున్న అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రత్యేకంగా ఇక్కడ నుంచి ఇస్తున్నాం. మన ప్రత్యేకంగా కావచ్చు. అయితే ఆలయ కమిటీ కూడా, ట్రావెన్కోర్ దేవస్థానం కమిటీ కూడా మనకి ప్రత్యేక కృతజ్ఞతలు, అంటే సాక్షి టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తుంది. స్వామివారి దర్శనాన్ని, స్వామివారికి భక్తుల కోసం ప్రతిరోజు జరుగుతున్న ఆలయ పూజా కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ భక్తుల వివరాలు, ఇక్కడ సౌకర్యాలకు సంబంధించిన ఆ ట్రావెన్కోర్ ఆలయ కమిటీ కూడా సాక్షి టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తుంది. వారు కూడా ప్రతిరోజు అప్డేట్ చేస్తున్నారు. అంటే ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు ఏమిటనే విషయం కూడా ప్రతిరోజు మనకు తెలిపేందుకు కూడా వాళ్ళు సాక్షి టీవీ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఆలయం గణపతి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ నుంచి ప్రతిరోజు మనం ఇక్కడితో పాటు మూలస్థానానికి సంబంధించిన ప్రత్యేక, అంటే ఇప్పటి వరకు ఏ తెలుగు ఛానల్ చేయనటువంటి ప్రత్యేక అంటే మూలస్థానం సంబంధించిన విజువల్స్తో పాటు అక్కడ దర్శనాలను కూడా మనం ప్రతిరోజు ఇక్కడ నుంచి అందించేందుకు మనం సిద్ధంగా ఉన్నాం. అయితే ఇది ట్రావెన్కోర్ దేవస్థాన కమిటీ కూడా సాక్షి టీవీ కృతజ్ఞత చెప్తూ ప్రతిరోజు అప్డేట్ కోసం ఇస్తున్న సమాచారం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః. యూనినార్ శబరిమల లైవ్ మీకు అందించిన వారు